హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సార్, మీరు బై అబౌట్ చెప్తున్నారు, మార్కెట్ వచ్చి ఇప్పుడు ₹100 ఉంది, ఊరికి ఎగ్జాంపుల్గా 110 పైన కొనమంటున్నారు. అంటే ఆ 110 లోపే మేము కొనేస్తున్నాము. అంటే ₹100లో అది ట్రిగర్ అవ్వలేదు, మళ్ళీ దిగిపోయింది సార్, అలాంటి షేర్స్ మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఫస్ట్ మన ఇన్స్ట్రక్షన్ చూడండి, బై అబో అంటే బై అబోనండి. ఎందుకంటే అంటున్నాను, ఆ ట్రెండ్ వచ్చి ఆ తర్వాతే బ్రేక్ అవుతుంది, అందుకనే మనం దాన్ని అనలైసిస్ చేసి చెప్తాను. లేదంటే కొన్ని చెప్తాం కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి అని. కాబట్టి మీరు అది ఫాలో చేసుకొని కరెక్ట్గా చేసుకుంటే మీ పోర్ట్ఫోలియోస్ కరెక్ట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే తక్కువ దొరుకుతుంది, ఎందుకంటే మనం బై అబో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ₹100 ఉంది, 110 పైన కొనమంటున్నాం. ₹100 చీప్గా దొరుకుతుంది కదా, ఎలాగైనా ట్రిగర్ అయిపోద్ది అనే ఒక అసెప్షన్తో చాలామంది కొనేస్తున్నారు. అలా చేయబాకండి, అది వచ్చి రాంగ్ కాన్సెప్ట్. బై అబో అంటే చూడండి, ఒక ప్రైస్ ఐ అని మనం డిసైడ్ చేయలేం. ₹110 పైన అది ₹200 కూడా వెళ్ళొచ్చు, అప్పుడు అది ఐ అనిపించవచ్చు, మనం కొన్నప్పుడు లో అనిపించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మనం కొనేది ఎంట్రీ పాయింటే లో ప్రైస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన ఎంట్రీ పాయింట్ మనకు లో ప్రైస్, మార్కెట్కి అది హై ప్రైస్గా అనిపించవచ్చు. అది తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చి షార్ట్ టర్మ్ ఒకటి, తర్వాత లాంగ్ టర్మ్కి ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ అండి, వెరీ వెరీ స్మాల్ క్యాప్. ఈ స్టాక్ గురించి చాలామంది అడిగారు, దానికోసం చెప్తున్నాను. సైబర్ మీడియా చూడండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు, తక్కువ మొత్తం, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా తక్కువ. ఇది కూడా వచ్చి ఒక 9 to 12 monthsకి ఈ ప్రైస్కి వెళ్ళాలి యాజ్ పర్ ఇది. చూడండి, ఇది వచ్చి టార్గెట్ వచ్చి ఇప్పుడు ₹36.20 ఉంది, బై చేసుకోవచ్చు అట్ ప్రజెంటు. దీన్ని ₹36.20 ఉంది, కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹66.70 మొదటి టార్గెట్. ఇది వచ్చి 9 నుంచి 12 నెలలు, గుర్తుపెట్టుకోండి. ₹66.70. రెండో టార్గెట్ వచ్చి ₹98.30 రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి ₹148.80. స్టాప్ లాస్ వచ్చి ₹15 స్టాప్ లాస్, ₹15. 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది సైబర్ మీడియా. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద పట్టుదల, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ సీట్స్ 50% కంప్లీట్ అయిపోయింది, లిమిటెడ్ సీట్సే, ఇంకా 50% ఉంది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇది ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని ప్రీ వర్క్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. తర్వాత మనం చెప్పించేది ఒక 2 స్ట్రాటజీస్, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చెప్పిస్తాం. తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ 40 to 60 daysకి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ అండి, రుచి ఇన్ఫ్రా. చూడండి, రుచి ఇన్ఫ్రా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹13.65 ఉంది. ఇది 40 to 60 days. రుచి ఇన్ఫ్రా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹13.65 ఉంది. ఇప్పుడు కొనొద్దు, అదే చెప్తున్నాను, బాయ్ ఓన్లీ అబోవ్. ₹13.65 చీప్గా దొరుకుతుంది, కొనకూడదు.
పర్వాలేదు, లగ్జరీ ప్రైసే. 16 రూపాయల పైన కొనండి. టార్గెట్స్ చూడండి, 19 రూపాయలు 30 పైసలు మొదటి టార్గెట్, 23 రూపాయలు రెండో టార్గెట్, మూడో టార్గెట్ వచ్చి 28 రూపాయలు 90 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 11 రూపాయలు 90 పైసలు స్టాప్ లాస్. రుచి ఇన్ఫ్రా ఇది కూడా మనకి ఒక 23 ఇయర్స్ నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 323 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. ఒకటి సైబర్ మీడియా, ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ క్యాప్, ఒక లాంగ్ టర్మ్ కోసం 9 to 12 మంత్స్కి. ఇప్పుడు తర్వాత షార్ట్ టర్మ్ 40 to 60 డేస్కి రుచి ఇన్ఫ్రా చెప్పాను. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి ఒక 9 to 12 మంత్స్ అండి. ఆటో ఇండస్ట్రీస్, AUTOIND అని ఉంటుంది చూడండి, AUTOIND ఎన్ఎస్సి కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైజు 135 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. 150 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. 150 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 236 రూపాయలు మొదటి టార్గెట్, 324 రూపాయలు రెండో టార్గెట్, 466 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 65 రూపాయలు స్టాప్ లాస్, లేదంటే 93 రూపాయలు. మన రెండిట్లో ఏ స్టాప్ లాస్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 516 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వచ్చి ఒక 9 to 12 మంత్స్. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ 3 స్టాక్స్ చెప్పున్నాను, పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం వచ్చి చూడండి, ఎప్పుడైనా మన కెపాసిటీ ఎంత ఉందో దాని ప్రకారం మనం పెట్టుకో. తర్వాత చాలామంది ఇంకో చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఒక స్టాక్ కొంటున్నారు, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వట్లేదు, టార్గెట్ రాలేదు, టైం ఉంది ఇంకా, బట్ ఏం చేస్తున్నారంటే ఒక 5 to 10% డిప్ అయింది, ఇమ్మీడియట్గా అమ్మేసి వేరే స్టాక్లో వెళ్తున్నారు. అలా చేయబాకండి, అవన్నీ ఒక రాంగ్ కాన్సెప్ట్ అది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇస్తున్నాము. అదేలాగా మన ప్రీవియస్గా ఎక్కడెక్కడ మన వర్క్షాప్ జరిగింది వాటి డీటెయిల్స్ మన వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.